ఒక పల్లెటూరులో నరసయ్య అనే సోమరపోతు ఉండేవాడు. అతను ఏ పని చేసేవాడు కాదు. తినడం, నిద్రపోవడం మాత్రమే అతని పని. అయితే ఒకరోజు అతని భార్య, "ఏమయ్యో! నేను బజారుకెళ్ళి సరుకులు తీసుకొస్తాను గానీ, పొయ్యి మీద అన్నం పెట్టాను. 5 నిమిషాలాగాక దించేయండి" అని చెప్పి ఆమె వెళ్ళిపోతుంది. అయితే నరసయ్య, 5 నిమిషాలంటే చాలా సమయం ఉంది. ఆలోపు కొంచెం సేపు పడుకుందాం అని అనుకోని నిద్రలోకి జారుకున్నాడు. కాసేపటి తర్వాత అతని భార్య వచ్చి, "ఏమయ్యో! ఇకలే అన్నం తిందాం" అని అన్నం చూస్తే ఏముంది, అంతా మాడిపోయింది. ఇక అతని భార్య కోపంతో, "నువ్వు పొద్దున లేచిన దగ్గర నుంచి కాళ్ళు చేతులు లేనివాడిలాగా అలానే కూర్చొనుంటావు. ఒక్క పని కూడా సరిగ్గా చేయడం చేతగాదు. ఇలాగైతే సంసారం సాగేదెట్లా?" అని అనేసరికి నరసయ్య చిరాకు పడుతూ, "నేను ఏ పని చేయలేదా? నాకు ఏ పని చేత కాదా? నేను పొద్దున నుంచి ఎంత కష్టపడి 100 ఈగల్ని చంపానో తెలుసా?" అని అనేసరికి అదే సమయంలో పక్కింటి లక్ష్మి ఆ దారిలో వెళ్తూ నరసయ్య అన్నమాట విని ఆమె ఇలా అనుకుంటుంది, "వామ్మో! నరసయ్య 100 మందిని చంపాడా?" అని అనుకొని ఆ మాట లక్ష్మి ఒకరికి చెప్పింది. ఆమె మరొకరికి చెప్పింది. ఆ మరొకరు ఇంకొకరికి. ఇలా ఒక్క రోజులోనే ఆ విషయం ఊరంతా తెలిసిపోయింది. అయితే ఈ మాటలు ఒక సైనికుడు విన్నాడు. ఆ సైనికుడు వెళ్ళి సేనాపతి ద్వారా రాజుగారికి చెప్పారు. ఇక రాజుగారు ఆశ్చర్యపోయి, "ఏంటి? ఒక్క రోజులోనే 100 మందిని చంపాడా? అలాంటి వాడు మన రాజ్యంలో ఉండాలి. వెళ్ళండి, వెంటనే వెళ్ళి ఆ వీరుణ్ణి తీసుకురండి" అని రాజుగారు చెప్పగానే సైనికులు నరసయ్య ఇంటికి వస్తారు. "నరసయ్య, మిమ్మల్ని తీసుకొని రమ్మని రాజుగారు పంపించారు" అని సైనికులు అనేసరికి నరసయ్య భయపడిపోయి, "నేనా? నేనెందుకు? నేనేం చేశాను?" అని అడిగేసరికి, "మీరు వట్టి చేతులతోనే ఒక్క రోజులో 100 మందిని చంపారంట. అందుకే మిమ్మల్ని రాజుగారు తీసుకురమ్మన్నారు" అని అనేసరికి, "అయ్యో! నేను ఎవరిని చంపలేదు. మీరు ఎవరినో అనుకోని నా దగ్గరికి వచ్చారు" అని నరసయ్య చెప్తున్నా వినిపించుకోకుండా, "తొందరగా రండి, మీకోసం రాజుగారు ఎదురు చూస్తున్నారు" అని అనేసరికి ఇక నరసయ్య చేసేది ఏమి లేక, "సరే, మీరు ముందు వెళ్ళండి, నేను వెనకాల వస్తా" అని చెప్పి నరసయ్యకి గుర్రం తోలడం రాదు. అయితే గుర్రాన్ని ఎలా తోలాలో తెలియక దానికి గట్టిగా సూది గుచ్చాడు. అంతే, ఆ గుర్రం నొప్పి భరించలేక రాజభవనం వైపు మెరుపు వేగంతో దూసుకుపోయింది. ఆ వేగానికి ముందుగా వెళ్ళిన సైనికులందర్నీ దాటుకొని వెళ్ళిపోయాడు. ఇక అదే సమయానికి మన రాజు అంతఃపురం పైభాగంలో తిరుగుతూ ఉంటే గుర్రం మీద వేగంగా వస్తున్న నరసయ్య కనిపించాడు. ఆ వేగాన్ని చూసి రాజు ఆశ్చర్యపోయాడు. "ఆహా! ఎంత వేగం, ఎంత వేగం! ఇంత వేగంగా నడిపే వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు. నీలాంటి వాడు ఈ రాజ్యానికి ఎంతో అవసరం." అలా నరసయ్య రాజుగారి దృష్టిలో మహావీరుడయ్యాడు. అప్పుడు రాజు, "వట్టి చేతులతో 100 మందిని చంపిన మహావీరుడా! ఈ రాజ్యంలో దొంగలు పడి దోచుకుపోతున్నారు. నువ్వు సైనికుల్ని తీసుకెళ్ళి ఆ దొంగల్ని పట్టుకో. కుదరకపోతే అక్కడే చంపేసేయ్" అని అన్నాడు. నరసయ్య ఆ మాటలకి లోపల భయపడినా పైకి మాత్రం ధైర్యంగా నటిస్తూ, "మహారాజా, ఈ మాత్రం దానికి సైనికులు ఎందుకు? నేనొక్కడినే వెళ్ళి దొంగల్ని పట్టుకొస్తాను" అని చెప్పి నరసయ్య ఇంటికి వెళ్ళాడు. తన భార్యతో, "ఏమే, ఈ రోజుతో నా పనైపోయినట్టే. నేను వెళ్ళగానే నువ్వు బట్టలు సర్దుకొని మీ పుట్టింటికి వెళ్ళిపో. నాకు ఏమైనా అయితే నువ్వు పిల్లలు జాగ్రత్తగా ఉండండి" అని చెప్పి తనకి ఎంతో ఇష్టమైన గుమగుమలాడే గుత్తి వంకాయ కూర చేయించుకొని మూట కట్టుకొని బయలుదేరాడు. అలా కొంచెం దూరం వెళ్ళాక తన దగ్గర ఉన్న విషాన్ని ఆ గుత్తి వంకాయ కూరలో కలిపి, "ఇది తిని చచ్చిపోతే సరే, లేకపోతే అందరి ముందు నా పరువు పోతుంది" అని అనుకొని నిద్రలోకి జారుకున్నాడు. అదే సమయంలో ఒక ముగ్గురు దొంగలు పక్కనే ఉన్న పాడుబడ్డ బంగ్లాలో సమావేశమయ్యారు. వారికి గుమగుమలాడే మంచి గుత్తి వంకాయ కూర వాసన వచ్చింది. "అరే, ఇక్కడ ఏదో మంచి గుమగుమలాడే వాసన వస్తుందిరా" అని అనుకొని వెతుక్కుంటూ నరసయ్య దగ్గరికి వచ్చారు. అక్కడ చూస్తే అతను నిద్రపోతూ ఉన్నాడు. ఇక అతని దగ్గర ఉన్న వంకాయ కూర తీసుకొని ముగ్గురు కొంచెం కొంచెంగా పంచుకొని తిన్నారు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే నరసయ్య నిద్రలేచి చూస్తే ఏముంది,
అతని పక్కనే ముగ్గురు దొంగలు చచ్చిపోయి పడి ఉన్నారు. అక్కడ చూస్తే గుత్తి వంకాయ కూర లేదు. ఇక నరసయ్యకి విషయం మొత్తం అర్థమైంది. ఇక వెంటనే ఒక ఎద్దుల బండి తీసుకొచ్చి అందులో దొంగల శవాన్ని వేసి రాజభవనానికి బయలుదేరాడు. ఇక అది చూసిన జనమంతా నరసయ్యకి జేజేలు కొడుతూ అతని వెనకే వస్తున్నారు. ఆ అరుపులకి రాజు బయటికి వచ్చి చూస్తే దొంగలని బండి మీద వేసుకొని మహావీరుల్లాగా నరసయ్య కనిపించాడు. భలా మహావీరా భల! ఇన్ని రోజులుగా ఇంతమంది సైనికులు చేయలేని పని నువ్వొక్క రోజులోనే ఒక్కడివే చేశావు. నిజమైన మహావీరుడు అంటే నువ్వే అని చెప్పి నరసయ్యకి ఎన్నో బంగారు నాణాలు వజ్రాలు ఇచ్చి పంపించాడు. ఇలా కొన్ని రోజులు అంతా బాగానే గడిచింది. ఇంతలో ఒక పెద్ద పులి ఊరి మీద పడి దొరికిన జంతువుని దొరికినట్టుగానే పట్టుకుపోయేది. సైనికులు పులిని పట్టుకోవాలని చూస్తే తిరిగి వాళ్ళనే చంపేసింది. దాంతో ఊర్లో జనమంతా భయపడి అందరూ ఇంటి లోపలే ఉండి తలుపులు వేసేసుకునేవారు. రాజుకి మన నరసయ్య గుర్తొచ్చి అతన్ని పిలిపించాడు. వట్టి చేతులతో 100 మందిని ఒక్క రాత్రిలో దొంగలందరినీ మట్టి కల్పించిన మహావీరుడా, నీకు తెలియందేముంది? రాజ్యంలోకి పెద్ద పులి వచ్చి ప్రజలందరినీ ముప్పతిప్పలు పెడుతుంది. నీకు ఎంతమంది సైనికులు కావాలన్నా తీసుకుపో, కానీ ఆ పులిని మాత్రం వదలొద్దు అని రాజుగారు చెప్పేసరికి నరసయ్య పెద్ద పులి అనే మాట వినగానే లోపల గజగజ వణికిపోయాడు. కానీ పైకి మాత్రం ఓ సింతేనా, ఈ మాత్రం దానికి సైనికులెందుకు మహారాజా, నేను వెళ్ళి ఆ పులి సంగతి చూస్తా అని చెప్పి ఇంటికి వెళ్ళాడు. అతని భార్యతో ఈసారి ఖచ్చితంగా నా పని అయిపోయినట్టే, నువ్వు పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయి జాగ్రత్తగా ఉండు అని భార్యకి చెప్పి తాను బయలుదేరిపోయాడు. అయితే అడవిలో పులి కోసం గొర్రెల మందని పెట్టాడు. అయితే నరసయ్య తనలో తాను పులిని తలదన్నే గిలిని నేను అని అనుకుంటుంటే అప్పటికే గొర్రెల మందలోకి దూరిన పులి ఈ మాటలు విని భయపడిపోయింది. గిలంటే అదేదో ఇంకా పెద్ద జంతువు అని అనుకొని గొర్రెల మందలోని భయంతో దాక్కుంది. అయితే నరసయ్య బాగా బలిసిన ఒక గొర్రెను భుజాన వేసుకొని ఇక్కడి నుంచి పారిపోదాం అని అనుకొని అక్కడ అంతా చీకటిగా ఉండడంతో నరసయ్యకు ఏమీ కనిపించక బలసిన గొర్రె అని అనుకొని పులిని పట్టుకొని తన భుజాన వేసుకొని పులిని తలదన్నే గిలిని అని అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక ఇంటికి వచ్చిన నరసయ్య తన పెరట్లో ఒక చెట్టుకు పులిని కట్టి ఇంట్లోకి వెళ్ళి నిద్రపోయాడు. ఇక ఉదయాన్నే అటువైపు వెళ్తున్న జనం పెరట్లో కట్టి ఉంచిన పులిని చూసి ఆశ్చర్యపోయారు. ఇంకేముంది, ఊరిలో జనమంతా అక్కడికి చేరుకొని నరసయ్య ధైర్య సాహసాలకు పొగుడుతూ ఉన్నారు. గాఢ నిద్రలో ఉన్న నరసయ్య జనం కోలాహలంతో నిద్రలేచి బయటికి వచ్చి చూడగా జనం జాతరలా ఉన్నారు. ఏం జరిగిందో తెలియని నరసయ్య పెరట్లో తన కట్టి ఉంచిన పులి వైపు చూస్తే కానీ అర్థం కాలేదు. రాత్రి తన గొర్రె అనుకొని పులిని భుజాన వేసుకొచ్చానా అని. ఇక ఎలాగో కట్టి ఉంచాడు కాబట్టి పులిని తలదన్నే గిలిని నేను అని గట్టిగా అరుస్తూ జనం మధ్యలోకి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న రాజు మళ్ళీ నరసయ్యని పిలిపించి అతన్ని అభినందించి బంగారం వజ్రాలు ఇచ్చి పంపించేశాడు. ఇలా కొన్ని రోజులు గడిచింది. ఒకరోజు సైనికుడు రాజుతో, ప్రభు, పక్క రాజ్యపు రాజు మన మీద యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో లేఖ పంపించాడు. ఆ లేఖలో ఇలా ఉంటుంది: మర్యాదగా వచ్చి కప్పం కట్టి సామంతుడివవుతావా, లేక యుద్ధానికి వచ్చి నీ రాజ్యాన్ని కోల్పోతావా అని ఉంటుంది. ఆ మాటలు విన్న రాజుకి ఏమి చెయ్యాలో అర్థం కాలేదు. అవతల సైన్యం చాలా పెద్దది, యుద్ధానికి పోతే గెలవడం చాలా కష్టం, అలా అని లొంగిపోతే ఎలా, దానికంటే చావడం మేలు అని అనుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో రాజుకి మన నరసయ్య గుర్తొచ్చాడు. ఇక రాజు నరసయ్యని పిలిపించి, ఓ మహావీర, ఇప్పటి వరకు ఎన్నో గొప్ప పనులు చేశావు, ఆఖరిసారిగా ఈ ఒక్క సహాయం నాకు చెయ్యి. పక్క రాజ్యపు వాళ్ళు మన రాజ్యానికి దండయాత్రకు వస్తున్నారు. నీకు ఎంతమంది సైనికులు కావాలో తీసుకెళ్ళి వాళ్ళ అంతు చూడు అని రాజు నరసయ్యని వేడుకున్నాడు. అప్పుడు నరసయ్య మనసులో, వామ్మో, నన్ను యుద్ధం చేయమంటున్నాడు, నాకు చావు ఈ విధంగా రాసిపెట్టుందన్నమాట అని మనసులో అనుకొని పైకి మాత్రం, అలాగే మహారాజా, మీరు చివరి కోరిక అంటున్నారు కాబట్టి తప్పకుండా తీరుస్తాను అని చెప్తాడు. అయితే నరసయ్య, ముసలి గుర్రమైతే అలసిపోయి ఉంటుంది,
అది యుద్ధం చేయలేదు, మనం అక్కడే పారిపోవచ్చు, తప్పించుకోవచ్చు అని అనుకొని రాజుతో నాకు ముసలి గుర్రం కావాలి అని చెప్తాడు. అయితే రాజు ఈ మహావీరుడు శత్రువుల్ని చంపడానికి ఏదో పథకం వేసి ఉంటాడు, అందుకే ఈ ముసలి గుర్రాన్ని అడుగుతున్నాడు అని అనుకొని ఆ ముసలి గుర్రాన్ని సిద్ధం చేయిస్తాడు. సైనికులారా, నేను వెళ్తున్నాను, నేను వెళ్ళిన కొద్దిసేపటికి మీరు బయలుదేరురండి అని చెప్పి రామయ్య గుర్రం వేసుకొని బయలుదేరాడు. అయితే ఆ ముసలి గుర్రం ఎన్నో యుద్ధాలు చూడడం కారణంగా ఆ శత్రువుల సైన్యం వైపే పరుగు తీయడం మొదలుపెట్టింది. అది ఊహించని నరసయ్య దాన్ని ఎంత ఆపాలని ప్రయత్నించినా ఆపలేకపోయాడు. ఇంతలో ఒక 2 తాటి చెట్లు దగ్గరగా ఉండడం కనిపించి ఆ రెండిటిని గట్టిగా పట్టుకుంటే నేను ఇక్కడే ఉండిపోతాను, పారిపోవచ్చు అని అనుకొని ఆ రెండిటి మధ్యలో పోనిచ్చి ఆ 2 తాడి చెట్లని గట్టిగా పట్టుకున్నాడు. అయితే ఆ 2 చెట్లు కింద నుండి ఎప్పటినుంచో చెదలపట్టడం కారణంగా అవి పట్టుకోగానే ఊడొచ్చాయి. అలా గుర్రం మీద 2 తాటి చెట్లను 2 చేతులతో పట్టుకొని వస్తున్న నరసయ్యను చూసి శత్రు సైన్యాలు ఆశ్చర్యపోయారు. వామ్మో! వీడికి చేతులతోనే చెట్లను లాగేసే అంత బలముందంటే మనం వాడికి దొరికితే మన సంగతిగా అంతే అని అనుకొని అందరూ అక్కడి నుంచి పారిపోతారు. ఇక ఇదంతా తెలిసిన రాజు నరసయ్యని ఎంతో అభినందించి, వీరుడవంటే నీవే, ఒక్క రక్తపు బొట్టు కూడా చిందించకుండా శత్రువున్నే భయపెట్టి పంపించేశావు అని నరసయ్యని మెచ్చుకున్నాడు. ఇక ఈ నరసయ్య వీరత్వం గురించి తెలిసిన చుట్టుపక్కల రాజ్యాలెవరూ ఎప్పటికీ ఆ రాజ్యం మీదకి రాలేదు. స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.